నమస్తే వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనమనేని వ్యాఖ్యల ప్రస్తావన. అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని వ్యాఖ్య. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కు మార్చి 31 వరకే అవకాశమన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారన్న మంత్రి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత. డీఎస్పీ స్థాయి అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించామని వెల్లడి. ఏ ఇజం లేదని తానంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ఖర్చు లేని ఇజం టూరిజమేనంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. తాను చేసిన మాటలను తన ఆలోచనలను అర్థం చేసుకోవటానికి 30 సంవత్సరాలు పట్టిందని నవ్వుతూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిజంపై చేసిన వ్యాఖ్యలను కోనమనేని శాసనసభలో ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇప్పుడు అంతా సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని సూచించారు. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు పర్యాటకం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ఎకానమీ పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కలిగించే రంగం టూరిజం అని వెల్లడించారు. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని దానికి అనుగుణంగా పనిచేస్తే ఇది పెద్ద ఉపాధి మార్గం అవుతుందని ఆయన వివరించారు. నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కోనమనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి. ఇట్ ఈస్ పాసిబుల్, అది ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నవ్ వీఆర్ హ్యావింగ్ 5 జోన్స్. విశాఖపట్నం 6 జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో. అదే సమయంలో గోదావరి జిల్లాలు 5 జిల్లాలు, గోదావరి జోన్, రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే. అదే సమయంలో గుంటూరు, కృష్ణా 5 జిల్లాలు. దీనికి దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది. ఇదొక ఈ 5 జిల్లాలు ఒక జోరుగా ఉంటాయి. అదే మరిగా అనంతపూర్, కర్నూలు, కడప, హిందూపూర్, నంద్యాల. దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది, మీరు ఆ ఫిగర్స్ చూస్తారు. విశాఖపట్నం ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ నెంబర్ 1, బట్ స్పోక్ మోడల్స్ ఎట్టున్నాయో కూడా డిస్కస్ చేద్దాం. అమరావతి విల్ ఎమర్జ్ బికాస్ ఆఫ్ క్యాపిటల్. తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ, శ్రీ సిటీ, బాలాజీ, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది. బెంగళూరు ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గాను
ఎమర్జ్ అవుతుంది. అనంతపూర్, కర్నూలు, పక్కనే చూస్తే హిందూపూర్ నుంచి 3 జిల్లాలు కవర్ అవుతాయి. 4వ జిల్లా వచ్చి నంద్యాల, కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం. రాజమండ్రికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ టూరిజం అయింది. అవి కూడా డిస్కస్ చేద్దాం. అల్టిమేట్గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈచ్ జోన్ని ఒక పవర్ హౌస్గా అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీపం 2 పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న హామీ మేరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తుందని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఏపీలో సూపర్ 6 హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకుంటుందని అన్నారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందని అన్నారు. పట్టణ ప్రాంతాలు బుక్ చేసిన 24 గంటలలోపు, గ్రామీణ ప్రాంతాలు అయితే 48 గంటలలోపు గ్యాస్ డెలివరీ చేస్తారని అన్నారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటలలోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాలోకి తిరిగి జమ అవుతుందని అన్నారు. 1 సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని మంత్రి చెప్పారు. To all the consumers in Andhra Pradesh, the NDA government had promised under Deepam 2 a free gas cylinder for every household. Accordingly, on Deepavali, the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister had launched this program. As of date, we have helped and reached out to 98 lakh beneficiaries who have availed all this free gas program. Starting from April 1st again, we'll be giving 3 gas cylinders per year. But all those beneficiaries who are listed, who have not yet taken this benefit, we request you on behalf of the state government and the AP Civil Supplies Department to please register your gas bookings immediately to take this offer before the 31st of March. As I mentioned, we have so far delivered 98 lakh gas cylinders, and in the coming financial year, we'll be spending an additional 2,684 crores for the benefit of the Deepam 2 scheme, under which everybody is entitled to 3 gas cylinders per household. పాస్టర్ ప్రవీణ్ మరణం బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిందని తెలిపారు. అనుమానాస్పద మృతి అనటంతో విచారణ చేయమన్నామని ఆమె స్పష్టం చేశారు. పాస్టర్ మృతిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ యాక్సిడెంట్ గా పరిగణించకుండా అన్ని స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పాస్టర్ మృతి కాబట్టి క్లియర్ ఎంక్వైరీ జరుగుతుందని అన్నారు. కౌరు డీఎస్పీ ఎంక్వైరీ అధికారిగా ఉన్నారని తెలిపారు. డీజీపీతో కూడా మాట్లాడానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాస్టర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు, పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ని అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ.
దీన్ని మేము చాలా క్లియర్గా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈరోజు అదే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా, గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరు అందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అసలు యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు? అట్లాంటిది ఎందుకు? యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్గా వచ్చే మనిషి, బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్గా ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్దీ కుటుంబ సభ్యులు చెప్పారు. దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరూ తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోనూ కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్లోనే మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది. తర్వాత కొన్ని ఫుటేజెస్లో కొంత యాక్సిడెంట్లో కొంచెం కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నామండి. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంది. గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి. దయచేసి అందరూ అదేనండి. అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కిందే కేసు కూడా ఫైల్ చేశాం. ఈరోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని అంటే మాకు ఈ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. జగ్గేపేట శివార్లో జాతీయ రహదారికి సమీపంలోని తొరగుంటపాలెంలో ఉన్న సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. మిర్చి ఘాటు కారణంగా అగ్నిమాపక శాఖ అధికారులు కష్టాలు పడుతూ మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్నారు. ఈ ప్రమాదంలో 15 కోట్ల విలువ చేసే మిర్చి పంట అగ్నికి ఆహుతైంది. స్టోరేజ్ యాజమాన్యం పరారీలో ఉంది. తమ పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆందోళన నిర్వహించారు. కోల్డ్ స్టోరేజ్ లో ఎలాంటి ఫైర్ ఎన్ఓస్ లేదు, కనీసం అగ్ని నిరోధక వ్యవస్థలు కూడా లేవని తెలుస్తుంది. కాగా వీటిపై అగ్నిమాపక శాఖ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 6వ తేదీన నగరంలో శ్రీరామ నవమి శోభయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని శివస్వామి తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని హైందవ సోదరులందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. సత్యనారాయణపురం జిఎస్ రాజ్ రోడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామనవమి శోభాయాత్ర గోడ పత్రికా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తొలుత ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి శివస్వామి నేతృత్వంలో శ్రీరామనవమి శోభాయాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకొని గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభాయాత్ర పేరిట బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్ నుంచి ఐబీఎం కాలేజ్ వరకు ఈ బైక్ ర్యాలీ యాత్ర కొనసాగుతుందని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. శ్రీరామనవమి సందర్భముగా విజయవాడ మహానగరంలో శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీని క్రిత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నాం. 6వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకి రామకోటి ఆదిశంకర సర్కిల్ దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. విజయవాడ పురవీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదాలతో రామభక్తిని, రామస్ఫూర్తిని, రామ చైతన్యాన్ని, రామనామాన్ని జపించుకుంటూ హిందువులంతా ముందుకు సాగాలని చెప్పేసి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని సీతారామ చంద్రుడి యొక్క ఆశీర్వాద అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుకుంటూ మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మిత్రుల యొక్క సంకల్పముగా సమిష్టిగా ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. అందరికీ శుభ ఆహ్వానం. జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజ్ సెంటర్ నుండి అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా మన శారదా కాలేజ్ సెంటర్లో స్టార్ట్ అయ్యి శివాజీ కేపు నుంచి
శివాలయం వీధి, శివాలయం నుంచి గవర్నమెంట్ ప్రెస్ నుంచి సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్ ఐబీఎం కాలేజ్ దగ్గర ఈ శోభాయాత్ర ముగుస్తుంది. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే శ్రీరామనవమి రోజున 6/4/2025 ప్రతి ఒక్కరికి మేము మీడియా ముఖంగా అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు రావాలి. ప్రతి గడప నుంచి కూడా నేను సైతం హిందూ ధర్మం కోసం అని ప్రతి మాతృమూర్తి బిడ్డను తీసుకొని రావాలని చెప్పి పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. ముస్లింలకు ఇఫ్తార్ విందుకు నిధులు కేటాయించడం కాదని వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం నేతలు మండిపడ్డారు. ముస్లిం సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతపాడటం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వివిధ ముస్లిం సంఘాలతో కలిసి వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీగా ఏర్పడి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు కింద 1,50,00,000 కేటాయించిందని అన్నారు. తమకు కావాల్సింది ఇఫ్తార్ విందు కాదని వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ అని తేల్చి చెప్పారు. ముస్లిం సంఘాలని కలిసి వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీగా ఏర్పడ్డామని తెలియజేశారు. తమకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు తీసుకువచ్చినా ఐక్యంగా పోరాడతామని తెలియజేస్తారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు ఇఫ్తార్ విందు ఇవ్వడం కోసం 1,50,00,000 రూపాయలు మంజూరు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో ముస్లింలని ఆర్థికంగా చితికేసేటటువంటి వక్ఫ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకుండా బీజేపీకి భయపడుతూ, మరో పక్కనేమో మీతో పాటు మేము ఉన్నామని చెప్పి మాట్లాడడం ఇది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఇఫ్తార్ విందు ఇస్తున్నారో ఆ ఇఫ్తార్ విందులు కాదు మాకు కావాల్సింది. మాకు ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తోడ్పాటు అందించేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ వైఖరి స్పష్టంగా ఉండాలి. ముస్లింల పక్షపాతి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు. ఈరోజు ఆ పరీక్షా సమయం ఆసన్నమైంది. రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ సమావేశాలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో మీరు ఈ వక్ఫ్ చట్ట సవరణల బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొన్న నితీష్ కుమార్ గారు కూడా ఇట్లాగే విందు ఇస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక సంఘాలు, ముస్లిం సంఘాలు అన్నీ కూడా దాన్ని బైకాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ముస్లిం సంఘాలు ఉన్నాయో, ప్రజా సంఘాలు ఉన్నాయో, సామాజిక సంఘాలు ఉన్నాయో, మేము ఈ పత్రిక, ఈ మీడియా సమావేశం ద్వారా మేము మీతో విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా మా యొక్క ఏదైతే నిజమైనటువంటి హక్కు ఉందో దాని మీద మీరు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ వక్ఫ్ చట్ట సవరణలను వ్యతిరేకించండి. అంతేకాదు 9 నెలల కాలంలో మైనార్టీల కోసం ఏదైతే సంక్షేమ పథకాలుగా ప్రత్యేకంగా కేటాయించిన సూపర్ 10 అని చెప్పారు, ఇప్పటిదాకా ఇవి అమలు కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈ విందువులు, ఈ షేర్వానీలు వేసుకోవడం, టోపీలు తగిలించడం, అత్తర్ తగిలించడం ఇట్లాంటి చేయడం వల్ల ముస్లిం సమాజం హర్షించదు. అందుకే రాష్ట్రంలో రేపు ఇచ్చేటటువంటి విందుకు కానివ్వండి, రేపు జిల్లాల వారీగా ఇస్తున్నటువంటి విందుకు కానివ్వండి, మేము మొత్తం కూడా వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ప్రాజెక్టు కోసం తమ విలువైన భూములు, ఆస్తులు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల క్షేమం కూడా అంతే ముఖ్యమని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో ₹1 నష్టపరిహారం గానీ, కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదని తెలిపారు. సచివాలయంలో పోలవరం పునరావాసం భూ సేకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ఈ సమావేశానికి R&R కమిషనర్ రామసుందర్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి అభిషేక్, ఈఎంసీఎం వెంకటేశ్వర, స్పెషల్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ ఈడబ్ల్యూఐడిసి, హౌసింగ్, R&B చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో తమను తెలంగాణలో కలిపేయమని నిర్వాసితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారన్నారు. నాడు 2017లో 800 కోట్లు జమ చేసిన చంద్రబాబే మరలా 7 ఏళ్ల తర్వాత నిర్వాసితుల కష్టాలు తీర్చేలా మరో 800 కోట్లు వారి ఖాతాలో జమ చేసి సంక్రాంతి కానుక అందజేస్తారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడకపోగా పునరావాస కాలనీలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన 3,385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను కూడా ప్రాజెక్టు నిర్మాణానికి గానీ, నిర్వాసితులకు గానీ
అందించకుండా దారి మళ్లించి దోచుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న విజయవాడలో ధర్నా చౌక్ లో భారీ నిరసన చేపడతామని వారు తెలియజేశారు. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు బందర్లోని జమైతా ఏ ఇస్లాం హిందూ రాష్ట్ర కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ను బాయ్కట్ చేయాలని నిర్ణయించామని అన్నారు. సనాతన ధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటిగా పోరాడేది మేమేనని నొక్కి చెప్పారు. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాలలో జోక్యంగా భావిస్తున్నామని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయని చెప్పారు. ఈ బిల్లులో పారదర్శకత లేదని, ఇది ముస్లింలపై జరుగుతున్న కుట్ర అని వారు తెలిపారు. మీ అందరికీ తెలుసు, వక్ఫ్ సవరణ బిల్ 2025 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దానిపై జేపీసీని ఏర్పాటు చేయడం, అది ఆమోదం వైపునకు అడుగులు వేయడం జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కుల్లో జోక్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది. రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం. అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక విధులకు, ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క వాయిస్ వినిపించాలి అనేటువంటిది మా యొక్క అభిలాష. వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేకత కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంది, ముస్లింలకు మాత్రమే ఉంది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చాలా ఎక్కువగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది. వాస్తవానికి ఆర్టికల్ 26, 29, 30 ప్రకారంగా ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడం, దాని ద్వారా మతపరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో వారు స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేటువంటిది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఉదాహరణకి లిమిటేషన్ యాక్ట్ ఎగ్జంప్షన్ చేయడం కానివ్వండి, బై యూజర్ రైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ముస్లింల వక్ఫ్ బోర్డుకి మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి కూడా ఈ రైట్స్ ఇవ్వబడ్డాయి అనేటువంటిది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దేశంలో మతపరమైనటువంటి ఆస్తుల వినియోగం, మేనేజ్మెంట్ అన్నీ కూడా ఆయా మతాల వాళ్ళే నిర్వహించుకోవాలి, దాని మేనేజ్మెంట్ కూడా వాళ్లే చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. మరి ఈ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ముస్లింల భవిష్యత్తుని ఆర్థికంగా నాశనం చేయడానికి కూడా ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను రాజ్యాంగ ప్రేమికులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ను మేము బాగుపరచడానికి, మెరుగుపరచడానికి తీసుకున్న చర్య అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఈ బిల్లులో ఎక్కడా కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడా కూడా లేదు. అలాగే ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఒక్క ప్రొవిజన్ కూడా ఈ బిల్లులో లేదు. కానీ ఇది ఒక కుట్రపూరితమైన బిల్ అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఉదాహరణకి బై యూజర్ ప్రొవిజన్ని రద్దు చేయడం, వక్ఫ్ను బలహీనపరచడానికి, దీన్ని పూర్తిగా రూపుమాపి ముస్లింల యొక్క హక్కుల్ని ఛిద్రం చేయడానికి జరిగే కుట్ర అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. जिस लफ्ज़ के ज़रिए से हमसे हुकूमत ने वोट लिया, हमने उनको वोट दिया है, हमें चाहते कि हमारे वोट का हमको फ़ायदा पहुंचाया जाए। धोखा देने वाली बात तो नहीं कर सकते हम ये समझते हैं कि हमारे सीएम से बहुत अच्छे आदमी हैं। इससे पहले पीरियड के अंदर उन्होंने बहुत अच्छे काम किए हमारे, और उस मौके पर कई मतलब मैं खुद मजलिस की तरफ से जमात इस्लामी हिंद के साथियों को, मुनीर भाई को लेकर जाके कई डिमांड की हमने एक मंच में एक ही वर्ड में उन्होंने पूरा किया है। इसी अंदाज आज भी हम उनसे उम्मीद करते हैं कि इस बारे में मुसलमानों का ये जो हमारा हक है, जायज़ हक है। और एक बात आपने जब सवाल कि मैं आपको पूछना चाहता हूँ, इस वक्त मीडिया के ज़रिए से, बीजेपी के ज़रिए से, आरएसएस के ज़रिए गलत खबर भ्रम फैला जा रहा है कि पूरे हिंदुस्तान में सबसे ज़्यादा वक्फ बोर्ड की ज़मीन जायदाद संपत्ति, बिल्कुल गलत खबर है ये। अब नेचुरल देखेंगे और कॉमन देखेंगे, हम मुसलमान कितने हैं पूरे हिंदुस्तान में? 18 to 20% है, और दूसरे अब कम्युनिटी को लीजिए 5 से 10% ले लीजिए, तो हिंदूज़ कितने हैं? 75% हिंदूज़ है। तो वक्फ ज़मीन उनकी ज़्यादा, हमारी ज़्यादा है। आप मीडिया से पूछना चाहता हूँ मैं, आप खुद आप मालूम कर लीजिए, आंध्र प्रदेश, उड़ीसा और तमिलनाडु के अंदर इतनी ज़्यादा उनकी ज़मीन है, हमारे पूरे हिंदुस्तान में मुसलमानों की जो वक्फ ज़मीन है उससे ज़्यादा है। मगर आप मीडिया के ज़रिए से और बीजेपी के ज़रिए से, एनडीए हुकूमत के ज़रिए से और आरएसएस के ज़रिए से तमाम हिंदुस्तान के गैर मुसलमानों को गलत खबर फैलाई जा रही है
कि मुसलमानों की ज़मीन ज़्यादा सबसे ज़्यादा है, ये बिल्कुल आम अंदाज सब सोचेंगे तो भी गलत आपको मालूम हो जाएगा। आप खुद ऊपर वाले ने आपको दिमाग दिया, आप खुद सोचे उसे। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనమనేని వ్యాఖ్యల ప్రస్తావన. అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని వ్యాఖ్య. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కు మార్చి 31 వరకే అవకాశమన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారన్న మంత్రి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత. డీఎస్పీ స్థాయి అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.